దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఆయన ఒక మొలకెత్తే విత్తనమును గురించి ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ద పారబుల్ ఆఫ్ ద గ్రోయింగ్ సీడ్. ఆ మొలకెత్తే విత్తనమును, ఆ విత్తనము చల్లినటువంటి ఆ రైతు ఏ విధంగానైతే మరి రాత్రింబగళ్ళు నిద్రిస్తూ మేల్కొనిచుండగా ఆయనకు తెలియని రీతిలో ఆ విత్తనము పెరిగినట్లు దేవుని రాజ్యమున్నదని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రించుచు మేల్కొనిచుండగా వానికి తెలియని రీతిలో ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పంటను పండిస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయును అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసాము ఆ మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన చల్లినటువంటి విత్తనము దేవుని రాజ్య సువార్త. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను, స్వార్థను అంగీకరించి మరి తమ హృదయాలను మార్చుకుంటారో, మారు మనస్సు పొంది క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరిస్తారో, వారి హృదయాలను పరిశుద్ధాత్మ దేవునికి ఆలయంగా చేస్తారో, మరి వారి జీవితాలు ఎలాగ ఉండబోతున్నాయంటే ఇదిగో ఆ మొలకెత్తేటటువంటి విత్తనము వలె వారి జీవితాలు మొలకెత్తుతాయి, పంటలిస్తాయి, మరి ఫలములనిస్తాయి. కోతకు దేవునికి మరి ఆ విత్తినటువంటి రైతుకు, అనగా ఈ జీవమును మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవునికి మహిమార్థమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఇక్కడ మరి ఒక అంశం మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ప్రియులారా, ఆయన మరి విత్తనములు చల్లినట్టు తరువాత రాత్రింబవళ్ళు నిద్రిస్తూ మేల్కొనుచు ఉన్నాడు. రాత్రింబవళ్ళు నిద్రిస్తూ మేల్కొనుచు ఉన్నాడు అనగా ఆయన తాను విత్తినటువంటి విత్తనమును బట్టి నిశ్చింతగా ఉన్నాడు. నిశ్చింతగా ఉండడమే కాదు ప్రియులారా, ఆయన విత్తినటువంటి విత్తనము పంటను గురించి నిరీక్షిస్తూ ఉన్నాడు. పంటను గురించి మరి ఆ పంట వస్తుంది, మరి దేవుడు ఆ పంటను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని ఆశ్రయించి మరి ఆయన నిరీక్షణ కలిగి నిశ్చింతగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి ఆయన మరి దేవుని సన్నిధానంలో ఆయన ఇప్పుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. పంటను కోయడానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అయితే దేవుని మాటలను, దేవుని స్వార్థను ఆయన ప్రకటించి మరి దేవుని చిత్తానికి సమస్తాన్ని అప్పగించాడు. దేవుని యందు ఆయన నమ్మిక ఉంచాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన అన్నాడు, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకంలోనికి వచ్చాను, నా చిత్తమును కాదు అనగా తండ్రి అయిన దేవుని యందు సంపూర్ణ మరి విశ్వాసాన్ని ఆయన ఉంచాడు. సంపూర్ణ నమ్మికను దేవుని యందు ఉంచాడు. దేవుని చిత్తము చివరకు కలువరి సిలువలో కూడా ఆయన మరి సిలువకు వెళ్ళే ముందు ఆ గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరగనిమ్ము. హల్లెలూయా. అనగా దేవుని యందు అంతగా ఆయన నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. మరి నీవు నేను గ్రహించవలసింది ఏమిటి అంటే మన చిత్తము కాదు ఈ లోకంలో మనం నెరవేర్చుకోవలసింది దేవుని వాక్యానుసారమైన జీవితము, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు నిరీక్షణ ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. దావీదు వలె నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు
నిరీక్షణ ఉంచుము, దేవుని యందు నమ్మిక ఉంచుము అని నేను మన ఆత్మలతో మనము చెప్పుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవై ఉండదంటాడు భక్తుడైనటువంటి దావీదు. హల్లెలూయా. 34వ దావీదు కీర్తనలో మనం ఆ మాటలను చూడగలుగుతాం. 10వ వచనం, 34వ అధ్యాయం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ద యంగ్ లయన్స్ డూ ల్యాక్ అండ్ సఫర్ హంగర్, బట్ దే దట్ సీక్ ద లార్డ్ షల్ నాట్ వాంట్ ఎనీ గుడ్ థింగ్. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మంచి, ఏ మేలు కొదవ లేకుండా జరిగించడానికి మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం అదే మాటలు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. 26వ అధ్యాయం 3-4 వచనాలు గమనిస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. హల్లెలూయా. వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటే, క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో రాజుగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించినట్లయితే దేని గురించి నేను చింతించవలసినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు. మన రక్షకుడు యెహోవాయే. హల్లెలూయా. మన రక్షకుడు యేసయ్య. ఆయన నామమున ప్రతి మోకాలు వంగవలసిందే, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని తండ్రి అయిన దేవుని మహిమార్థము ఒప్పుకొనవలసిందే, ఆయనను స్తుతించవలసిందే. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధ ఆయుధము వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నేను నిశ్చింతగా, ఏ విధంగానైతే ఆ విత్తనాన్ని విత్తినటువంటి ఆ రైతు రాత్రి మగళ్ళు నిశ్చింతగా మేల్కొనుచు నిద్రపోతూ ఉన్నాడో, నేను ఆ విధంగా దేవుని మీద ఆనుకొని, దేవుని ఆశ్రయించి నేను జీవించవలసినటువంటి వారమైనా. అలాగే రాజైనటువంటి సొలొమోను కూడా ఈ మాటలు మనకు రాశాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనిస్తే, నీ స్వబుద్ధిని నమ్ముకొనక, నీ స్వబుద్ధిని కాదు నేను నమ్ముకొనవలసింది, ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు కంటికి కనబడవు, హృదయమునకు గోచరం కావు. చెవులకు వినబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావు. ప్రవక్త అయిన ఇర్మియా కూడా అదే మాటలు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ దట్ ట్రస్ట్స్ ఇన్ ద లార్డ్ అండ్ హూస్ హోప్ ద లార్డ్ ఈజ్. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని యందు నమ్మిక ఉంచేటటువంటి వారు, యేసు క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకొని నీ జీవితాన్ని సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుని స్వరమునకు సమర్పించుకొని విధేయత చూపి నీవు
ఆయన ఆత్మను వెంబడించి వానిగా జీవిస్తే, తండ్రి నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరనిమ్ము అయా. సజీవ యాగముగా నా శరీరమును, నా ఆత్మను, నా యొక్క ప్రాణం నీకు అర్పిస్తున్నానని దేవుని సన్నిధిలో సజీవ యాగముగా నిన్ను నీవు ఎప్పుడైతే సమర్పించుకుంటావో, ఆ విత్తనము వలె నీవు ఆశీర్వదించబడతావు. ఏ విధంగానైతే ఆ విత్తనము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. మొట్టమొదట ఇదిగో మొదట మొలక, తర్వాత వెన్ను, అటు తర్వాత ముదురు గింజలు, అటు తర్వాత పంట ఫలములు. నీ జీవితం కూడా అలాగే మొదట మొలక వస్తుంది, ఆ తర్వాత వెన్ను వస్తుంది, ఆ తర్వాత వెన్నులో నుంచి ముదురు గింజలు వస్తాయి, విత్తనాలు వస్తాయి, ఆ కాయలు వస్తాయి, కాయల నుండి ఫలములు వస్తాయి. నీ జీవితంలో దేవుని వాక్యము ఫలించి దేవుని మహిమ పరిచేదిగా ఉంటుంది. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మా స్వబుద్ధిని ఆధారము చేసి కనుక పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ప్రభువా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యందు నమ్మిక ఉంచి మా జీవితములను అయా సజీవ యాగముగా మీకు సమర్పించుకొని, మీ చిత్తమునకు సమర్పించుకొని, మీ వాక్యము చేత మేము రూపాంతరపరచబడి మారు మనస్సు పొంది ప్రభువా మీ కొరకు మహిమ కలిగిన ఫలములు ఫలించడానికి, ఆత్మ ఫలం ఫలించడానికి వాళ్ళ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ కుటుంబాలన్నిటిని మరొకసారి మీరు దర్శించండి ప్రభా. గృహములను మీ నీతి, మీ వెలుగు చేత నింపండి దేవా, మీకు స్తోత్రం. గృహములో శాంతి సమాధానములు దయచేయండి తండ్రి. అయా మీ పరలోకపు వాకిలు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు బిడ్డల గృహంలో కృమరించండి దేవా, మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తండ్రి బలహీనులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం అయా. మా యవ్వన బిడ్డలను దర్శించండి, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా యవ్వన బిడ్డల పైన కృమరించండి దేవా, మీకు స్తోత్రాలు అయా. కృంగిన వారిని, బలహీనులను, ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. మీ నీతిని, మీ శాంతిని, మీ సమాధానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభు. మీ ఆదరణ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. కరుణగల మా రక్షక, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి ప్రభా. మా ప్రతి అవసరతను క్రీస్తునందు మహిమలో మా ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా. మేము అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను మీరు అత్యధికముగా చేయగల శక్తిమంతుడని మేము ఎరిగి మీ నామమందు విశ్వాసముంచి అయ్యా మా మనస్సు మీ అందు ఆనుకొని మీ కొరకు బలమైన సాక్షులముగా క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఎదిరిచూసి కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి కుటుంబం మీ సన్నిధిలో ఫలించే విత్తనముగా చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.